The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, దాన్ని సేవింగ్ చేయాలి అని అనుకుంటాం కదా. వీటిలన్నింటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. బాగున్నారా? థ్యాంక్ యూ. బాగున్నా సార్. ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అవ్వగానే మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్తగా శాలరీ వస్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేయాలి అని అనుకుంటాం. సేవ్ చేయాలంటే ఎక్కడ సేవ్ చేయాలి అనేది తెలీదు. ఇది కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఉండాలి అని అనుకుంటారు. ఏదర్ యంగ్ జనరేషన్ కావచ్చు, లేదా రిటైర్ అయిపోయే వాళ్ళు కూడా కావచ్చు, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మనకి అట్లాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఫిక్స్డ్ ఇన్కమ్ అప్రోచ్ నా ఉద్దేశంలో యూత్ కంటే మిడిల్ ఏజ్ ఆర్ సీనియర్ ఏజ్ వాళ్ళకి ఇంకా లైక్ నేను చెప్పినట్టు రిటైర్డ్ స్టేజ్ వాళ్ళకి ఇంకా మంచి బెటర్. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈక్విటీస్లో ఆబ్వియస్గా అందరికీ ఎక్సైటింగ్, థ్రిల్లింగ్గా ఉంటుంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇన్వెస్ట్ చేయగానే రేపు 10% పెరిగింది, నెక్స్ట్ మంత్ 15% పెరిగింది, థ్రిల్ కనిపిస్తుంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. గేమ్ లాగా ఉంటుంది. కరెక్ట్. సో బట్ ఈక్విటీ ఆల్సో హ్యాస్ అ ఫ్లిప్ సైడ్. అది ఇట్ ఆల్సో పుల్ డౌన్ ది ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాలటిలిటీ ఉన్నది ఈక్విటీస్లోనే ఉంటుంది, వాలటైల్ మార్కెట్స్ అనేది. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లో ఈక్విటీ ఈజ్ ఫైన్. అంటే ఒక 10 years 15 years టైం హొరైజన్ పెట్టుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో మనం రియల్ యూ కెన్ మేక్ గోల్స్ అని అచీవ్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్గా మనం. అట్ ది సేమ్ టైం మొత్తం డబ్బు మనం ఈక్విటీలో పెట్టాలా అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు అని అనుకుంటే ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ నో. అన్ని కలిపి పెట్టాలి. అసెట్ అలొకేషన్ అంటుంది దాంట్లో మనం. అంటే ఒక వ్యక్తి రిస్క్ ప్రొఫైల్ చూసి, ఏజ్ చూసి, వాళ్ళ గోల్స్ చూసి, వాళ్ళకి ఎంత ఈక్విటీలో ఉండాలి, ఎంత డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ అన్నమాట. డెట్ అంటే వాటిలో పెట్టుకోవడం, మిగతాది ఇంకా గోల్డ్ కానీ కమోడిటీస్ పెట్టుకోవచ్చా అని మనం ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ వుడ్ డూ దాట్. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మనం ఈవెన్ డిపాజిట్స్, ఎఫ్డీస్ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తాయి. ఎందుకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే టిపికల్గా మార్కెట్తో సంబంధం లేదు. అంటే మన స్టాక్ మార్కెట్ నిఫ్టీ సెన్సెక్స్ కానీ 10% పడినా 20% పడినా ఎఫ్డీ ఇచ్చే రిటర్న్ ఎఫ్డీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. 7%, 6.5 ఏదో అనుకుని వాళ్ళు అన్న రిటర్న్ ఇస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళు. అందుకే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేప్పటికి ఎస్ఐపిస్ అనేప్పుడు అందరికీ మైండ్లో ఈక్విటీ ఎస్ఐపిస్ సడన్గా వస్తుంది. అవి చాలా పాపులర్ కాబట్టి దాంట్లో ఎక్కువ డబ్బు ఈక్విటీలో ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక 10-12% రిటర్న్స్ కావాలి మనకి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఈజ్ గుడ్ ఇనఫ్. ఎందుకంటే ఈక్విటీస్ కూడా దాదాపు ఈక్విటీలో మేము చెప్పేది యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్స్ 12 to 14, ఇన్ఫాక్ట్ 12 అని చెప్తాం మేము మాటల్లో, మా క్యాలిక్యులేషన్స్లో. అది 14-15 కూడా రావచ్చు అప్పుడప్పుడు, కానీ అది చెప్పలేం. కాకపోతే మీరు మినిమం ఎంత వస్తుందో అది చెప్తారు. 12% ఈజ్ వాట్ వి కన్సిడర్ క్యాలిక్యులేషన్స్. ఫిక్స్డ్ ఇన్కమ్లో ఎఫ్డీ కంటే ఒక 2% ఎక్కువ అని పెట్టుకోవచ్చు. ఎఫ్డీలో 7% అయితే 9%, 10% వస్తుందని పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్లో ఏంటంటే గ్యారంటీగా వస్తుంది, ఈక్విటీలో గ్యారంటీగా రాదు. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది వాటిలో. వేరే ఫిక్స్డ్ ఇన్కమ్ డెట్ ఇన్వెస్ట్మెంట్స్ వాలటిలిటీ ఉండదు, లో వాలటిలిటీ. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఈ డెట్ ప్రోడక్ట్స్లో వచ్చిన డబ్బుని వాళ్ళు దే ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్ ఆర్ కార్పొరేట్ కంపెనీ డిపాజిట్స్. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడంతో వాళ్ళకి స్టేబుల్గా వాళ్ళ ఆ ఇన్వెస్టర్స్కి డబ్బు వస్తుంది. ఆ డబ్బును వీళ్ళు దే షేర్ అమాంగ్ ది లార్జర్ ఇన్వెస్టర్స్. అందుకే ఒక స్టెబిలిటీ ఉంటుంది ఫిక్స్డ్ ఇన్కమ్ ప్యాటర్న్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇందాక నేను చెప్పినట్టు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ రూపంలో ఫిక్స్డ్గా డబ్బు కావాలి వాళ్ళకి. సో మేము ఫైనాన్షియల్ ప్లాన్స్గా మేము అప్రోచ్ ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ అని, అండ్ ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీస్ కలిపి 3 కలిపి ఆ ప్రపోర్షన్లో మనం అంటే లో రిస్క్ అట్ సేమ్ టైం ఆప్టిమల్ రిటర్న్, హై కాదు ఆప్టిమల్ రిటర్న్స్. ఎందుకంటే ఆ ఏజ్లో రిటర్న్స్ అనుకున్నప్పుడు రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అబౌట్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి రిస్క్ తీసుకోలేకుండా, అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రెషర్ లేకుండా, వాళ్ళ కార్పస్ తగ్గిపోకుండా దాన్ని జాగ్రత్తగా అది క్యాలిబ్రేట్ చేయడానికి ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ని మనం వాడుకోవచ్చు.
సో అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ పీపుల్ హు ఆర్ ఇన్ దర్ 30s ఆర్ టచింగ్ 40s ఆర్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో సడన్గా అబ్రప్ట్గా పైకి కిందకి వాలటిలిటీ వాళ్ళు చూడరు కాబట్టి దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇప్పుడు దీని గురించి చెప్పారు సార్, ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్ గురించి చెప్పారు. ఇన్ డీటెయిల్గా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామా? షూర్ తప్పకుండా అమ్మా. ఇన్ఫ్యాక్ట్ అదర్ డే మేబీ ఫ్యూ డేస్ బ్యాక్ వన్ ఆఫ్ మై క్లయింట్స్ అప్రోచ్డ్ మీ. వాళ్ళ అబ్బాయో అమ్మాయో చైల్డ్ పెళ్ళి అన్నాడు. 2 years to 3 years to ప్లాన్ చేస్తాం, ఒక 15 lakhs డబ్బు కావాలి మాకు. సో ఏం చేస్తే బాగుంటుంది అని. ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ 2 years లో పెద్ద గ్రోత్ కనపడదు. ఇన్ఫాక్ట్ ఆన్ ది కాంట్రరీ ఫ్లాట్ అవ్వచ్చు, పడిపోవచ్చు కూడా కొంచెం. ఈక్విటీస్ ఎప్పుడు అది వాలటిలిటీ 3 to 5 years దాని మీద పెట్టాలి. 5 కంటే ఎక్కువ 5, 7, 8, 10 ఆ ఐడియా ఈక్విటీలో. అండ్ అంత హొరైజన్ ఉంటే ఈక్విటీ చాలా మనకి సాటిస్ఫైయింగ్ ఉండాలి. మినిమం 5 ఉండాలి. 2-3 years లో అది వాల్యూ పడిపోతుంది. అందుకని నేను వెంటనే అతనికి ఫిక్స్డ్ ఇన్కమ్ సజెస్ట్ చేశాను. అంటే లో డ్యూరేషన్ ఫండ్స్లో, మీడియం డ్యూరేషన్ ఫండ్స్ పెడితే ఒక అట్లీస్ట్ 8 to 10% రిటర్న్ ఎఫ్డీ కంటే ఎక్కువ వస్తుంది. టాక్సేషన్ కూడా 3 years పైన చూసుకుంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ వాటిలో టాక్సేషన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇండెక్సేషన్ 20% ట్యాక్స్ పడుతుంది. అది ఎఫ్డీలో తీసుకుని పెట్టేసుకుంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పడుతుంది వాళ్ళకి. వాళ్ళ బ్రాకెట్లో గ్రోత్ కూడా 7%, 6% ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ డెట్ ఫండ్స్ని, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ వాడుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి అంటే పిల్లలకి స్కూల్ ఫీజు ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఈ రోజు పిల్లల స్కూల్ ఫీజు లక్షల్లో ఉంటుంది ఈ కాన్వెంట్ స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో. సడన్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మేబీ 4 lakhs 5 lakhs కట్టాలి అని డబ్బు తీసి కట్టాలి అంటే ఎవరికైనా గబ్బుకొని అది ఇబ్బందిగానే ఉంటుంది. దాని బదులు ఒక ఎస్ఐపి చేసి ఫిక్స్డ్ ఇన్కమ్ దాంట్లోని ఒక 30,000 40,000 ఒక లిక్విడ్ ఫండ్లో ఎవ్రీ మంత్ వేసుకుంటూ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళి ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాన్ని తీయచ్చు. ఈ లిక్విడ్ ఫండ్స్ అడ్వాంటేజ్ ఏమిటంటే తీస్తే రిడెంప్షన్కి కాస్ట్ ఉండదు అండ్ ఎగ్జిట్లో పడదు దానికి. ఇవన్నీ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్లో అన్నమాట. అంటే స్పెసిఫిక్గా టేలమేక్ చేయొచ్చు మనం గోల్ వర్సెస్ ఏ ఫండ్లో పెట్టాలి అని. అది లేదు లాంగ్ టర్మ్, ఇప్పుడే అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు, 15 years వరకు మనకు పర్వాలేదు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, ఈక్విటీ ఈజ్ వే టు గో. 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు కావాలి, ఏం చేయాలి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఈజ్ వే టు గో. అలా మనం దాన్ని వర్కౌట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మనం సరిగ్గా సూటబుల్గా రెలవెంట్గా దాన్ని డిప్లాయ్ చేసి మనం మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీంట్లో మనకి ఏమైనా టైప్స్ ఉన్నాయా సార్? ఓన్లీ ఒక ప్లాన్ మాత్రమే ఉందా? చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో. లో డ్యూరేషన్ ఫండ్స్ అని, మీడియం డ్యూరేషన్ అని, తర్వాత లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ అని, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ కేటగిరీలో. ఓకే, మనము ఎట్లా చూస్ చేసుకోవాలి మనకి ఈ ప్లాన్ బెస్ట్ అనేది? టైమింగ్ బట్టి, టైం ఎంత కావాలో ఎంత టైం ఇవ్వగలం అప్పుడు. నాకు 10 రోజులు ఉన్న టైం ఉంది, నాకు స్పేర్ డబ్బు మన దగ్గర ఉంది. ఇది టిపికల్గా బిజినెస్ వాళ్ళకి వస్తుంది ఈ క్వశ్చన్. నాకు డబ్బు వస్తుంది అంటే 10 రోజులు కావాలి, 2 weeks కావాలి అన్నప్పుడు దాన్ని లిక్విడ్ ఫండ్, ఓవర్ నెట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, మనీ మార్కెట్లో పెట్టుకోవచ్చు. అంటే షార్ట్ టైంలో డబ్బును డిప్లాయ్ చేయడం. అది డిపాజిట్ ఎఫ్డీ చేయలేరు, ఎఫ్డీ చేస్తే దాన్ని తీయలేరు. సో అలాంటప్పుడు లిక్విడ్ ఫండ్స్ పెట్టుకుంటే మనం దానికి రిడెంప్షన్లో ఇష్యూస్ ఉండవు, ఎగ్జిట్ అవుట్ పడదు, అండ్ డబ్బు కొంచెం పెరుగుతుంది కాబట్టి దే విల్ బి హ్యాపీ ఆల్సో. సార్ ఓకే సార్, దీంట్లో మనకి ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా? ఓన్లీ 1 ప్లాన్ ఉందా దీంట్లో? లేదు, చాలా టైప్స్ ఉన్నాయి ఈ లిక్విడ్ ఫండ్స్లో. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్లో లిక్విడ్ ఫండ్ అని, ఓవర్ నెట్ ఫండ్ అని, మనీ మార్కెట్ ఫండ్స్ అని, లో డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ అని చాలా ఉన్నాయి దాంట్లో. వీటన్నిటికీ బేసిస్ ఏంటంటే టైం డ్యూరేషన్. లిక్విడ్ ఫండ్లో మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, అంటే దాదాపు 6 months 1 year కూడా పెట్టుకోవచ్చు మనం. మిగతా ఫండ్స్ కూడా 180 days లేకపోతే 120 days ఆర్ 30 days ఇలా పెట్టుకోవచ్చు. అలాగా ఇవన్నీ పెట్టుకోవడం అనేది మన డెసిషన్. అండ్ మనకి ఎప్పుడు డబ్బు కావాలి, నాకు కొంచెం స్పేర్ ఫండ్స్ వచ్చిన బిజినెస్ కానీ పర్సనల్ కానీ నాకు ఒక 3 months అవసరం లేదు నాకు ఫండ్స్ని, సేవింగ్స్ అకౌంట్ వేసి ఈ మధ్య 3.5% బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. అది దాంతో వర్కౌట్ అవ్వదు. ఎఫ్డీ చేస్తే తీయలేం, అంటే తీయలేం మనం. అలాంటప్పుడు సేఫ్గా డబ్బు గ్రో అవుతూ మనం ఎక్కడ పెట్టాలి అంటే దీనికి అప్రోచ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్. ఓకే,
మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు సడన్గా ఒక ఆస్తి అమ్మేసిన డబ్బులు వస్తాయి, అవి సేవ్ చేసుకోవాలంటే బ్యాంక్లో పెడుతూ ఉంటారు. మనకి బ్యాంక్లో పెట్టి దాంట్లో రిటర్న్స్ రావు, ఓన్లీ సేవ్ చేస్తాం దాంట్లో. అలాంటి అమౌంట్ని తీసుకొని వచ్చి మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి రిటర్న్స్ కూడా వస్తాయి అండ్ సేఫ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ మనకి దీంట్లో పెడితే బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. కరెక్ట్ అనుకోవచ్చు. ఇటు వచ్చి దాంట్లో టైం చూసుకోవాలి మనం, ఎప్పుడు ఎంత డబ్బు దాంట్లో, ఎప్పుడు దాంట్లో ఎంత డబ్బు ఎప్పుడు అవసరమా మనకని. మొత్తం డబ్బు ఇమీడియట్గా అవసరం లేదు, ఒక 5 ఏళ్ళు పర్వాలేదు అంటే మనం వేరే కైండ్ ఆఫ్ ఫండ్ చూసుకోవచ్చు. 1 ఇయర్లో నాకు 1 లక్ష రూపాయలు కావాలి, 2 ఇయర్స్ బేబీ ఒక 5 lakhs కావాలి, వచ్చిన డబ్బు బట్టి మనం అలా దాన్ని స్ట్రక్చర్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాంట్లో ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి దాంట్లో. అలా అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.